హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను చయాన్ 1510. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మేము ఊరికి వెళ్తున్నాము. అందుకే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి అయితే దీపం కూడా పెట్టేసుకున్నాను. ఒక పక్క అయితే చాయ్ పెట్టేసుకున్నాను, ఇంకొక పక్క ఏమో పాలు ఉన్నాయి వేస్ట్ అయిపోతాయి అనేసి సేమియా చేయడం కోసం అయితే సేమియాలు వేపుతున్నాను. చాయ్ అయితే అయిపోయింది, గ్లాసులలో వేస్తాను. చలి మామూలుగా లేదు, వనికి వస్తుంది. కొంచెం వేడివేడిగా ఏమన్నా తాగితే బాగుంటుంది కాబట్టి చాయ్ అయితే చేసేసాను. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఉగ్గాని అయితే రెడీ చేసేసాను. సేమియా పాయసం రెడీ. క్యాబ్ వచ్చేసింది, క్యాబ్ అయితే ఎక్కేసాం. చిన్న హాయ్ చెప్పు. హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం? ఊరికి. టైం కూడా అయిపోయింది కదా. టైం కూడా అయిపోయింది. సరే, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. స్టేషన్కి అయితే వెళ్ళే దారిలో అయితే అక్కడక్కడ కొద్దిగా ట్రాఫిక్ ఉండింది. చండీగఢ్ నుంచి ఈ ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది, శతాబ్ది ఎక్స్ప్రెస్. మేము వెళ్ళేలోపే ఎగ్జాక్ట్గా ప్లాట్ఫామ్ మీద అయితే ఉండింది. మేమైతే ట్రైన్ ఎక్కేసాము. ఎక్కగానే ఇంకా చిన్ను బయటికి చూసేసి కబుర్లు చెప్తున్నాడు మాకు. పిచ్చి డౌట్స్ అన్నీ అడుగుతున్నాడు. అది ఎందుకుంది, ఇది ఎందుకుంది అలాగే. ట్రైన్ 12:05 అంటే ఎగ్జాక్ట్గా 12:05 అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చిన్నుకు బోర్ కొడుతుంది కాబట్టి మమ్మల్ని ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాడు. అదెందుకు, ఎప్పుడు వెళ్తాం ఇంటికి, అది ఇదని చిన్నుతో కబుర్లు చెప్పుకుంటూ అయితే మా జర్నీ అయితే సాగుతుంది. ఇక్కడ నుంచి ఢిల్లీకి అయితే చిన్ను ఏం అల్లరి చేయలేదు, బాగానే అయితే కూర్చున్నాడు. ఫుడ్ అయితే వచ్చింది, ఫుడ్ బాగానే ఉండింది. టేస్ట్ అయితే తినేసాము. ఫుడ్ అయితే తినేసాం. ఫైనల్గా ఐస్ క్రీమ్ కూడా వచ్చేసింది, ఐస్ క్రీమ్ తినాలి. చిన్ను బాగుందా? చిన్ను డాడీ కారం పొడి అన్నాడు, తిక్క డాడీ కదా. లిల్లీ వచ్చేసింది. చిన్ను మన స్టాప్ వచ్చేసింది, దిగుదామా ఇంకా? చిన్ను ఢిల్లీ స్టేషన్లో అయితే దిగాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నిజాముద్దీన్కి వెళ్ళాలి. ట్రైన్ ఆన్ టైంలోనే ఢిల్లీ రీచ్ అయింది. మేము వచ్చిన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్ పట్టుకొని మేమైతే నిజాముద్దీన్ వెళ్ళాలి. అడిగితే 5 o'clock ఉందన్నారు. వెయిట్ చేస్తున్నాము లోకల్ ట్రైన్ కోసం. ఢిల్లీ అయితే దిగినాము. నిజాముద్దీన్కి వెళ్ళడానికి వేరే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం 5 o'clock. ట్రైన్ అయితే పట్టేసుకొని మేమైతే నిజాముద్దీన్ అయితే వచ్చేసాము. ఇక్కడ 1.5 hour పైనే వెయిట్ చేయాలి. మాకు 7:50కి ట్రైను ఊరికి వెళ్ళడానికి. చల్లగా ఉంది. వచ్చి రాగానే చాయ్ అయితే తాగేసాము. చిన్ను వాళ్ళ డాడీ అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. స్టేషన్లో జనాలు అయితే మామూలుగా లేరు, ఎక్కడ చూసినా రష్గానే ఉంది. మేము వెళ్ళేది బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్కి. ఇక్కడ నుంచే ట్రైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక 1/2 hour ముందు అయితే ట్రైన్ వస్తుంది. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే ట్రైన్ ఎక్కుతున్నాము. ఈసారి మాకు లక్కీగా సైడ్ లోయర్ అయితే వచ్చింది. చాలా హ్యాపీ, మాకైతే సైడ్ లోయర్ వచ్చింది కాబట్టి. చిన్ను చూడండి నాకంటే ముందే ఎక్కి కూర్చున్నాడు. ట్రైన్ అయితే వచ్చేసింది, ఎక్కేసాము. 1/2 hour ముందే వచ్చింది. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి 8కి కదులుతుంది. అంతలోపు అయితే వెయిట్ చేయాలి. చిన్న ఏం చేస్తున్నావు? ఏం చూస్తున్నావు? అవన్నీ చూస్తున్నావా? కాసేపు ఉన్న తర్వాత ఫుడ్ అయితే వచ్చింది. నేనైతే చిన్నుకు తినిపించుకుంటూ నేను కూడా తింటున్నాను. ఈ ఫుడ్ అయితే నాకేం అంత అనిపించలేదు, ఓకే ఎక్కువ అనిపించింది. శతాబ్ది ఎక్స్ప్రెస్లో ఫుడ్ అయితే బాగానే ఉండింది. ఫుడ్ అంతా తిన్న తర్వాత ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. నేను చిన్న ఐస్ క్రీమ్ తింటున్నాము. ఇంకా తిన్న తర్వాత అయితే పడుకునేయాలి. ఫుల్ టైర్డ్ అయిపోయాము, నిద్ర అయితే ఫుల్ వచ్చేస్తుంది. చిన్ను నేనైతే పడుకుంటాము. మార్నింగ్ అయిపోయింది. ఇక్కడ చిన్ను వాళ్ళ డాడీ అయితే స్నేక్ గేమ్ ఆడుకుంటున్నారు. చిన్న కింద పన్నావా? తగిలింది, తలకు తగిలింది.
మేము పట్టుకుంటాం हाँ वो वहाँ से स्लाइड चलो कोई नहीं हाँ पेपर पेपर की वजह से हो रहा है कोई नहीं फाइव फाइव ఈవినింగ్ అయింది, స్నాక్స్ వచ్చేసాయి. చిన్నదా తిందురా, ఉన్నిరా దాని దగ్గర దాను చల్లగా ఇంటిను అంతేం లేదు. తాగులేడే ఉండాలి, మనం దిగాల్సింది ఇక్కడ కాదు. మనము తెలుసా తెలుసా పుట్టపర్తిలో దిగుతాం, ఇక్కడ ఎందుకు దిగి సికింద్రాబాద్ ఇదంతా. బ్యాక్ సైడ్ చూడు సార్, బ్యాక్ సైడ్ చూడు, ఎవరు అక్కడ చూడు. వచ్చిందా సర్ప్రైజ్? ఎవరు అక్కడ? కాదులే బాబు, నిన్నే చూచాను చూడు. ఎవరు చిన్ను? ఎందుకు నవ్వు వస్తుంది అంత కూర్చో. మమ్మల్ని చూడడానికి తమ్ముడు అయితే సికింద్రాబాద్ వచ్చాడు. 9 months తర్వాత వాళ్ళ మామని చూస్తున్నాడు. చిన్ను ఫుల్ హ్యాపీ, వాళ్ళ మామ వచ్చాడని ఆనందం చూడండి కళ్ళల్లో ఎంత బాగా కనిపిస్తుందో. బాయ్ బాయ్, ధర్మవరం రీచ్ అయినాం. ధర్మవరంలో అయితే ట్రైన్ దిగాము, ఫుల్ ఖర్చు వాన పడుతుంది. రైల్వే స్టేషన్ నుంచి అయితే బస్ స్టాండ్కి వచ్చేసాము. వర్షం పడుతుంది, ఫుల్ చలి పడుతుంది. బస్ స్టాండ్లో అయితే 2 hours వెయిట్ చేసేసి 5:30కి అయితే బస్సు వచ్చింది. బస్సులో ఎక్కి కూర్చున్నాము. నిద్ర కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఒక బస్ స్టార్ట్ అవ్వగానే పడుకోవాలి, ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. పిల్లలు అయితే బస్ దిగి ఆటో అయితే ఎక్కేసాము. ఇంటికి వెళ్తున్నామని మాకైతే ఇట్లా ఆనందం చూడండి మామూలుగా లేదు. ఫోన్ కాదు అయితే వచ్చేసాము. చలో చలో, మటన్ వాసన వచ్చింది అన్ని ఇళ్ళ కాడ. పెద్దమ్మ కూడా ఉంది చూడు. ఎవరక్కడ చెప్పన్నా వాళ్ళ పేర్లు. ఇంటికి అయితే వచ్చేసాము. ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.